Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. మరి సంక్రాంతి మనందరికీ సంబరాలు తీసుకురావాలి కదా. మరి ఆ సంబరాలు తేవాలంటే మనం కూడా చేయవలసిన కొన్ని విధి విధానాలు ఉంటాయి. మరి సంక్రాంతి రోజు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసుకునే సంక్రాంతిలా కాకుండా ఈ సంక్రాంతి నుంచి మనకి సంబరాలు మరింత పెరగాలి, సంథింగ్ కొన్ని రెమెడీస్ కావాలని అనుకుంటున్నాం కదా. సో అలా మన సంక్రాంతి నుంచి మన జీవితాలు మారే అద్భుతమైన అవకాశాల కోసం మనం ఆచరించవలసిన రెమెడీస్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. మరి డీటెయిల్డ్గా సంక్రాంతి సంబరాలు మన జీవితాల్లో మరింత పెరగడానికి రెమెడీస్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్ అమ్మ. మరి మీకు కూడా ముందుగా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు జాహ్నవి. మీకు కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి నాడు కూడా మరి మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మా అందరి మీద ఉండాలి. మీరు ఇచ్చే స్పెషల్ రెమెడీస్ కూడా కావాలి. తప్పకుండా జాహ్నవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే సంక్రాంతి నేను ఆల్రెడీ చెప్పేశాను, సంక్రాంతి నుంచి జీవితాలు ఖచ్చితంగా మరింత మారాలి. ఎప్పుడు ఒకటే జీవితమా, ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ బ్రతికేది? జీవితం కొత్తగా మొదలు పెట్టాలి, మరింత ఆనందం తెచ్చుకోవాలి లైఫ్లో. మరి ఈ సంక్రాంతి రోజు స్పెషల్గా రెమెడీస్ ఏమైనా ఉంటాయా దానికోసం? తప్పకుండా జాహ్నవి. వీక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చేపట్టే ప్రతి పనిలో సర్వత్రా విజయం చేకూరాలని చెప్పి, అష్టలక్ష్మి తల్లుల ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని చెప్పి అనేక మంగళ శాసనాలు చేస్తూ నేను పూజించే రాజరాజేశ్వరమ్మని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ సన్మంగళాలు కలగాలని చెప్పి శరణ వేడుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అమ్మ, చక్కటి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అయితే మకర సంక్రాంతికి చేయాల్సిన పరిహారం, ఈ మకర సంక్రాంతి రోజు మీరు అన్నారు చూసారా, ఎన్నాళ్ళు ఒకటే మూసలో బతుకుతూ ఉంటాం, మారాలి కదా అని చెప్పి, ఇలా మారాలి అని అనిపించడం సంక్రాంతి నుంచి అనిపించడానికి కారణం ఏంటంటే, ఈ మకర సంక్రాంతి నుంచి దేవతలు భూమి మీదకి వచ్చే సమయం. దేవమానం అని చెప్తాం. దక్షిణాయనం మానవమానం, ఉత్తరాయణం దేవమానం. ఉత్తరాయణం దేవతలకి పగటి సమయం, అంటే ఈ 6 నెలలు దేవతలకి పగటి సమయం. దేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చే సమయము, మన పూజలన్నిటిని వీక్షించే సమయం. కాబట్టి సో మీకు ఇలా అనిపించడానికి అది కూడా ఒక రీజన్. రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అంటారు. అయితే ఈ భోగి పండుగ రోజు భోగి పళ్ళు అవి పోస్తాము. ఈ సంక్రాంతి రోజు యాక్చువల్గా ఈ 3 రోజులు కూడా, లేదా కనీసం 2 రోజులు, భోగి రోజు మరియు మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆయిల్ పెట్టుకొని అంటే తైలాభ్యంగన స్నానం అని అంటారు. చక్కగా నువ్వుల నూనె తలకి అంటుకొని ఒళ్ళంతా పూసుకొని సున్ని పిండి పెట్టి స్నానం చేయాలి. ఇది మనకి సాధారణంగా ఉన్న విషయం ఏంటంటే, ఏ పండగకైనా సరే, దీపావళి మొదలుకొని ఏ పండగకైనా సరే, తిలలలో శ్రీలక్ష్మి అమ్మవారు ఉంటుంది, తైలంలో శ్రీలక్ష్మి అమ్మవారు ఉంటుంది. అలాగే గంగలో శ్రీలక్ష్మి అమ్మవారు, అంటే నీళ్ళలో గంగాదేవి శ్రీలక్ష్మి అమ్మవారు ప్రవేశించి ఉంటుందని చెప్పి మనకి ఇది. అందువల్ల ఏంటంటే యాక్చువల్గా ప్రాతకాలంలో స్నానం చేయాలి. ప్రాతకాలంలో స్నానం చేయలేను అని అంటే, ఈ చలికి కొంతమందికి ఆరోగ్యం సరిపడదు, ఆ టైంలో చేస్తే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు మొండిగా చెయ్యాలి అన్న నియమం పెట్టుకోకుండా కొంచెం తెల్లవారాక, కొంచెం సూర్యరశ్మి వచ్చాకైనా సరే చేయొచ్చు. ఇప్పుడు పండగ రోజుల్లో ఏ పర్వదినాల్లో అయినా సరే సూర్యోదయానికి పూర్వం లేవడం ధర్మం, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం ధర్మము. అయితే ఇక్కడ మనకి ఉత్త ధర్మం తెలిస్తే సరిపోదు జాహ్నవి, ధర్మ సూక్ష్మం కూడా మనకు తెలియాలి. సూర్యోదయానికి పూర్వం లేవడం ధర్మము, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం ధర్మము. కానీ ఎవరికి? ఆరోగ్యవంతులకి. ఆరోగ్యం ఇప్పుడు కొంతమందికి జలుబు వీటితో బాధపడుతూ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. సో ఇలా ఉన్న వాడికి ముందుగా అక్కడ చేస్తే అది తప్పు. ఆ శరీరాన్ని కష్టపట్టుకుని ఏ పని చేయకూడదు. అందుకే మనకి ధర్మం కంటే ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. కాలాన్ని బట్టి ధర్మం కూడా మారుతూ ఉంటుంది. సో పరిపూర్తి ఆరోగ్యవంతులు అనుకోండి, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు ప్రాతకాలంలో చేయాలి. సో ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ప్రాతస్నానం కాకుండా కనీసం తెల్లవారాక 8 లోపల స్నానాధికారులు ముగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ప్రత్యేకమైన పర్వదినాల్లో చేసే స్నానము మనకున్న సమస్త దోషాన్ని తీసేస్తుంది. దిష్టి దోషాన్ని కావచ్చు, ఏదైనా ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వి నెవర్ నో కదా, అక్కడ నిమ్మకాయలు అవన్నీ ఉంటాయి, అవన్నీ దాటుతూ ఉంటాము.
శ్మశానాల మీద గుండా వెళ్ళి వస్తూ ఉంటాం. సో ఆ ఫోర్సెస్ అన్ని అట్రాక్ట్ అయిపోతుంటాయి. మన ఆస్ట్రల్ బాడీ ఏంటంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. అందులో మరీ కొంతమందికి ఎలా ఉంటుందంటే జాహ్నవి, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ ఆస్ట్రల్ బాడీ స్పాంజ్ లాగా ఉంటుంది. నెగిటివ్ని కూడా పీల్ చేసుకుంటుంది. స్పాంజ్ నీళ్ళలో పెడితే ఎలా లాక్కుంటుంది అలా పీల్ చేసుకుంటుంది. పాజిటివ్స్ని కూడా పీల్ చేసుకుంటుంది. వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది చేంజ్. వెంటనే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు చేంజెస్ తెలిసిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి మనం లోబడకుండా ఉండాలనుకుంటే కనుక ఇలాంటి పర్వదినాల్లో అభ్యంగన స్నానం అనేది మస్ట్ చేయాలి. అభ్యంగన స్నానం చేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందమ్మా? ఇది మామూలుగా మనం అన్ని నదులను ఆవాహన గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి అది చేయాలి. అదొకటి చేసి మనం స్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసే నీళ్ళలో చిటికెడ పసుపు వేసుకొని, ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాల నుంచి ఇప్పుడు నర్మదా నది నీళ్ళు కావచ్చు, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, గంగా, ఈ వీటిలో యమునా నది ఈ నీళ్ళు ఏమైనా మన ఇంట్లో ఉంటే కనుక అవి స్నానం చేసే నీళ్ళలో వేయాలి. యాక్చువల్గా స్నానం చేయడం ఏంటంటే ఇది వరకు నది స్నానం చేయడం ఇలాంటి వాటికి ఉత్తమం. నది స్నానం లేదా తటాక స్నానం, చెరువుల్లో స్నానం లేదా తుదకి బావి స్నానం లేదా ఇంట్లో అయినా సరే. ఇప్పుడైతే ఇవేమీ కుదరటలేదు కదా సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి. సో ఇలాగైనా పర్వాలేదు. అలా అనుకుని భావన ప్రధానం. అలా అనుకుని స్నానం చేయడం. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకి చక్కగా పిల్లలు లేచే ముందే తల్లి దీపారాధన అది చేస్తారు కదా, ఇంట్లో మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు. ఆ దీపారాధన చూసుకుంటూ ఉండి పిల్లలు లేచాక చక్కగా వాళ్ళకి హారతి తిప్పి స్నానం చేయించాలి. హారతి తిప్పినప్పుడే చక్కగా తల మీద నువ్వుల నూనె మాడి కంటి ఒంటి మీద నువ్వుల నూనె రాసి వాళ్ళకి అభ్యంగన స్నానం చేయించడం వల్ల పిల్లలకి మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల గడ్డాలు లేకుండా మన పిల్లల్ని మనమే ప్రయత్నపూర్వకంగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో హారతి తిప్పడం, మంగళహారతి తిప్పడం అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా భోగిపళ్ళు కూడా అందుకే పోస్తారు. ఆ భోగిపళ్ళు పోసేప్పుడు మనం చూడాలి పిల్లలు ఏడుకొని తినకుండా. అంటే కొంచెం ఒక 5 సంవత్సరాల తర్వాత పిల్లలు అయితే చెప్తే వింటారు. 3 సంవత్సరాల లోపల పిల్లలు అయితే వాళ్ళకి తెలియదు. అవేవో ఎర్రగా కనిపిస్తుంటే నోట్లో పెట్టేసుకుంటారు. సో వాళ్ళ చేతిలో ఏదో లడ్డో ఏదో ఒకటి ఉంచితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ రేగిపల్లి వైపు వెళ్లకుండా మనం డైవర్ట్ చేయాలి. అవి తినకుండా చూడాలి. సంక్రాంతి రోజు కూడా పోయొచ్చమ్మా భోగిపళ్ళు? భోగి రోజే పోస్తారు. నేను జనరల్ గా చెప్తాను. నిన్న పోసాను కదా, నిన్న భోగి పళ్ళు పోసి ఇవాళ కూడా మళ్ళీ నిన్న దిష్టి అంతా వదిలిచ్చేస్తాను కదా, మళ్ళీ ఓపుకుంటే తలస్నానం చేస్తే మంచిది. ఓపిక ఉన్న వాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు. అలా లేని వాళ్ళు మామూలు కంఠ స్నానమైనా చేయొచ్చు. ఇప్పుడు ఆరోగ్యవంతులకైతే ఇవన్నీ ఏ నియమాలు లేవు, చక్కగా చేయొచ్చు. పూర్తిగా ఆరోగ్యం. ఇప్పుడు కొంతమందికి ఆరోగ్యంగా లేదా అంటే చక్కటి ఆరోగ్యం, కానీ ఉన్నారంటే పూర్తిగా ఆరోగ్యం ఉన్నది. అలాంటి వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు తల మీద కాస్త పసుపు నీళ్ళు చల్లుకొని గంగాజలం చల్లుకొని స్నానం చేసిన అదే తల స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది జాహ్నవి. మొత్తానికైతే సంక్రాంతి సంబరాలు మరింత పెరగడం కోసం చక్కటి రెమెడీస్ అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి, మరి ఈ సంక్రాంతి మొదలు మన జీవితంలో సరికొత్త మార్పులు రావాలి, జీవితంలో నిజమైన సంబరాలు కలగాలి, ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే సంక్రాంతి రోజు ఖచ్చితంగా పాటించవలసిన రెమెడీస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ప్రత్యేకమైన ప్రదేశాలలో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు నిర్వహించేటటువంటి పూజలు యాగాలలో మీరు కూడా పాల్గొనాలి, అమ్మ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్కారం.